మౌన సందేశం. నా మౌనం విశ్వజనీనం. విశ్వంతో సదా ఏకత్వం ఉండే బ్రహ్మనిష్ట అను మౌనం. ఈ సహజ మౌనం పరమాత్ముని దివ్య మానసంతో ఏకత్వం కలిగిస్తుంది. ఈ మౌనం సర్వులను తన స్వరూపంగా చూస్తుంది. సమస్త ప్రకృతితో ఏకత్వాన్ని కలిగిస్తుంది. ప్రకృతి భాష మౌనంలో ఉన్నప్పుడే స్పష్టతతో వినబడుతుంది. మౌన నిష్ఠ ఆత్మబలాన్ని పెంపొందిస్తుంది. మౌన నిష్ఠ బ్రహ్మ తేజస్సును అంతరంగంలో ఇంకా బాహ్యంగా వ్యాపింపచేస్తుంది. మౌనం అంటే ఆత్మతో ఏకత్వమవడం, ఇంకా బయట ప్రపంచంలోని చరాచర జీవులతో ఏకత్వమవడం. అనగా ఒకే ఆత్మ పదార్థాన్ని సర్వత్రా అనుభూతి చెందడం. ఇది బ్రహ్మనిష్టలో ఉండడం వలన సాధ్యం. ఇది నా స్వీయ అనుభవం. కావున అమృతాత్మ స్వరూపులారా, మీరందరూ ఈ బ్రహ్మనిష్ట లక్ష్యంగా సాధన చెయ్యాలని మీ ఆత్మీయుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇందుకోసం ఎడతెరిపిలేని సాధన కావాలి. ప్రయత్నం చేయగా చేయగా అప్రయత్నంగానే బ్రహ్మనిష్ట సిద్ధిస్తుంది. కావున సమయాన్ని కాలాన్ని లెక్క పెట్టుకోకుండా, నిరాశపడకుండా ఆత్మ సాక్షాత్కారం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగండి. వీలైనంత మౌనం వహించండి. అనంత ఆత్మాచల మహా వెలుగులో శివరాజయోగి కృష్ణ స్వామీజీ